భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం సమీప గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ రైతుకు చెందిన ఎద్దుపై పులి దాడి చేయడంతో గ్రామస్తుల్లో ఆందోళన ఎక్కువైంది. పెద్దపులి తిరుగుతుండటంతో అటవీశాఖ సిబ్బంది గ్రామస్తులను అప్రమత్తం చేశారు. గ్రామాలకు దగ్గరలోనే పులి సంచారం ఉందని, ఒంటరిగా ఎవరూ తిరగవద్దని అటవీశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. పులికి ఎలాంటి హాని తలపెట్టాలని చూసినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అటవీ ప్రాంతంలో పులి సంచారం గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా కావడిగుండ అటవీ ప్రాంతంలో గత రాత్రి వచ్చినటువంటి పులి ఒక రైతు భీమరాజు చెందినటువంటి రైతు ఎద్దును చంపేసింది. దీంతో గ్రామస్తులు ఆ ప్రాంత గ్రామస్తులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి అంటే శనివారం నుంచి కూడా ఈ పులి సంచారం ఈ కావడిగుండ్ల ఈ ప్రాంతంలో తిరుగుతోంది. దీంతో కావడిగుండ్ల ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని అంటే తెలంగాణ సరిహద్దు ఆ ప్రాంతం ఏపీలోని బుట్టాయిగూడ నుంచి వచ్చినటువంటి పులి ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో ప్రవేశించి ఒక పశువుపై దాడి చేసింది. అంతకుముందు ఏపీలోని బుట్టాయిగూడలో కూడా 2 మూగజీవాలపై పులి దాడి చేసింది. అక్కడి నుంచి శనివారం ఇటువైపుగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో ప్రవేశించి ఇక్కడ పశువుల మీద కూడా దాడి చేయడం మొదలుపెట్టింది. దాని మెడలో ఉన్నటువంటి ఈ ట్రాకర్ ద్వారా ఏదైతే రేడియో కాలర్ ద్వారా దాని ఎక్కడ ఉంది అన్నది అది అటవీ శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. అలాగే పులి అడుగు జాడలను చూసి గ్రామస్తులు కూడా పులి వెళ్ళిన ప్రాంతం సంబంధిత అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఇటు పులి అడుగు జాడలు అలాగే రేడియో కాలర్ ఆధారంగా పులిని ఎక్కడ ఉంది అంటే అన్వేషించే పనిలో పడ్డారు. అలాగే గత 3 నెలల క్రితం ఫిబ్రవరిలో కూడా పదుల సంఖ్యలో పులి ఈ ఏపీలోని బుట్టాయిగూడలో దాడి చేసింది. తీవ్ర కలకలం ఆ సమయంలో కూడా కలకలం రేపింది. ఆ సమయంలోనే రేడియో కాలర్ అమర్చారు. దాన్ని ఇటు అభయారణ్యం వైపు పంపించారు. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి పులి ఇటు ఏపీలోని బుట్టాయిగూడెం అక్కడి నుంచి కూడా ఇటు కావడిగుంట్ల తెలంగాణ సరిహద్దులోని కావడిగుంట్లకు కూడా వచ్చింది. అలాగే ఈ కావడిగుంట్ల కుంట్లం అలాగే గోగులపాడు ఈ ప్రాంతాల ప్రజలను అధికారులు పూర్తి స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నారు. ఎవరు ఒంటరిగా వెళ్ళొద్దు, అటవీ ప్రాంతం వైపు ఒంటరిగా వెళ్ళొద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా పులిని ట్రేస్ చేస్తామని చెప్పేసి వారు అంటున్నారు. అలాగే పులికి కూడా ఎలాంటి హాని తలపెట్టద్దని, ఏదైనా హాని తలపెట్టినా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈ పులి సంచారం మాత్రం ఈ కావడిగుంట్ల ఈ కుంట్లం ఈ ప్రజలు మాత్రం చాలా భయాందోళన కలగజేస్తోంది. బయటకు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా పగల సమయంలో కూడా అటువైపుగా వెళ్ళడానికి కూడా వారంతా కూడా భయపడుతున్నారు. ఖచ్చితంగా త్వరగా పులి ఎక్కడుంది దాన్ని ట్రేస్ చేసి దాన్ని పట్టుకోవాలని వారంతా కోరుతున్నారు. అయితే ఖచ్చితంగా ఈ పులిని కనుక్కుంటామని అప్పటి వరకు జాగ్రత్తగా పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.